ఇలా మీరు ఇప్పుడు వేరియేషన్ గమనించి ఉంటారు కదా. కాబట్టి మనకు చాలామంది అడిగే క్వశ్చన్స్ చూస్తూనే ఉన్నాం కదా. మెడిటేషన్ చేస్తుంటే మనకు చాలా థాట్స్ వస్తున్నాయి, అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, మాకు బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి, మాకు మైండ్ నిలవట్లేదు. ఇవన్నీ ఏంటిది అంటే, ఇలా గట్టిగా మనం చాంట్ చేసినప్పుడు మీరు వేరియేషన్ గమనించారు. మనం అలా గట్టిగా రోజుకి 10 సార్లు కనీసం, దయచేసి మ్యూట్ పెట్టుకోండి, 9246 మ్యూట్లో ఉండండి. మా రికార్డింగ్ జరుగుతుంది, మ్యూట్లో ఉండండి. మీరు గ్రూప్లో అబ్జర్వ్ చేయట్లేదు, మీరు మ్యూట్లో పెట్టుకోండి అని నేను ఎప్పుడు పెడుతున్నాను కదా మెసేజ్. మీరు గ్రూప్లో ఏం జరుగుతుందో చూడకపోతే క్లాస్కి రానక్కర్లేదు. సో 74114 మ్యూట్లో పెట్టుకోండి. సో కాబట్టి ఇలా మనం గట్టిగా చాంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ అటు ఇటు వెళ్ళేదంతా ఆగిపోతుంది అనమాట. మీరే చూస్తున్నారు కదా, నాకు మామూలుగా అలవాటు కాబట్టి, అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటి, ఒక్కసారి చాంట్ చేయగానే మైండ్ ధ్యాన స్థితికి వచ్చేస్తుంది. నేను మీకు అర్థం అవడానికి అలా చాంట్ చేస్తూ వెళ్ళాను, కానీ మామూలుగా అయితే 1-2 సార్లు గట్టిగా అలా చాంట్ చేయగానే మైండ్ కామ్ అయిపోతుంది. అలా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట మనసు. ఆ స్థితికి రావాలంటే చాలా, కనీసం 3 months మనం ఇలా గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో ఎవరు లేనప్పుడు, మీకు ఏది ఇబ్బంది లేదనుకుంటే అలా చేస్తుంటే మీరు వేరియేషన్స్ గమనించారు కదా. 1-2 సార్లకి నాది డౌన్ అయిపోతుంది వాయిస్. ఎందుకు డౌన్ అయిపోతుందంటే మన కర్మేంద్రియాలు పనిచేయడం ఆగిపోతాయి. మన మైండ్ ఎప్పుడైతే కామ్ అయిపోతుందో మనకు పలకాలని అనిపించదు అనమాట. ఎందుకు అనిపించదు, మనము ఆ దివ్యమైనటువంటి ఆ మత్తులోకి వెళ్ళిపోతాం. అదే ధ్యాన స్థితి. అది జరగాలి అంటే మనకు ఎందుకు ఆ మంత్రాన్ని జపిస్తున్నాం అనేది అర్థం చేసుకుని, ఆ మంత్రం యొక్క భావాన్ని మనం అనుకుంటూ, మనం ఇప్పుడు చెప్పాం కదా గాయత్రి మంత్రము మొత్తం ప్రపంచ క్షేమాని కోసం మనం జపిస్తున్నామని అనుకోవాలన్నమాట. సూర్యుడి యొక్క శక్తిని వేదమాతలో పెట్టి ఇచ్చారు కాబట్టి దాన్ని తీసుకుంటున్నాను నా శరీరంలోకి, నా మనస్సులోకి, నా బుద్ధిలోకి, అన్ని ప్రచోదనం చేస్తుంది. అన్నిటినీ ప్రచోదనం అంటే అన్నిటి యొక్క శక్తిని ద్విగుణీకృతం చేసి దాన్ని ఒక మామూలు ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంటెలిజెంట్ ఏదో మామూలు జాబ్ సంపాదించుకోవడానికి మామూలు ఇంటెలిజెంట్గా ఉంటే సరిపోతుంది. మన టెక్స్ట్ బుక్స్ వాటిని అర్థం చేసుకోవటము, ఆ క్వశ్చన్ పేపర్స్ని అర్థం చేసుకోవడం జరిగితే సరిపోతుంది. ఇది ఆ ఇంటెలిజెన్స్ కాదనమాట. ఇది సూపర్ కాన్షియస్ పవర్ అంటారు కదా, అది అతీంద్రియ విషయాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ మనలో ఉద్భవిస్తుంది అనమాట గాయత్రి మంత్రం యొక్క ప్రభావం వల్ల. కాబట్టి అలా గట్టిగా జపించటం అలవాటు చేసుకోండి. రోజుకు 10 సార్లు జపించటం చాలా నిత్యకర్మ కిందికి వస్తుంది అనమాట గాయత్రి మంత్రాన్ని. అయితే స్నానం చేసిన తర్వాతనే జపించాలి అని ఒక రూల్ ఉంది గాయత్రి మంత్రానికి మాత్రమే. ఒక ప్లేస్లో కూర్చొని ప్రశాంతంగా జపించాలన్నమాట. మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ జపించగలిగితే మరీ మంచిది. ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ అనుకోండి 3 పూటల చేసినా మంచిదే. కాకపోతే స్నానం చేసి చెయ్యాలి అనేది ఒక నియమం ఉంది. దీనికి నియమాలు ఎందుకు పాటించాలి అంటే స్టార్టింగ్ స్టేజెస్లో మనం నియమాలు పాటించాలి. నియమాలు పాటించిన స్థితికి వచ్చినప్పుడు నియమాలను ఆపేయచ్చు. ఎట్లాంటి స్థితి అంటే ఇప్పుడు రామకృష్ణ వారు వీళ్ళందరూ ఉన్నారు కదా, రమణ మహర్షి గారు, ఇలాంటి వాళ్ళు ఏంటి, వాళ్ళు రోజు స్నానం చేయకపోయినా వాళ్ళ మనసు శుద్ధిగానే ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ప్లేస్లో కూర్చున్నా కూడా వాళ్ళకి జపం సాగిపోతుంటుంది, ధ్యానం సాగిపోతుంటుంది. మనము దేహ భావనని పరిత్యజించినప్పుడు, అటువంటి స్థితి వచ్చినప్పుడు మనం నియమాలని ఆపేయచ్చు. నియమాలు గురించి మనం క్వశ్చన్స్ చేయకూడదు అజ్ఞానంతో. ఎందుకండి ఈ నియమాలు, మాకు అక్కడ ఇట్లా చెప్పారు, అవన్నీ వద్దు. మనం ఇదంతా వేద పద్ధతిలో నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము. రకరకాల గురువులను సంప్రదిస్తూ మీకు చెప్పడం జరుగుతుంది. అనుభవం వచ్చిన తర్వాతనే నేను ఆ విషయాన్ని టేకప్ చేస్తున్నాను, ఏ విషయమైనా సరే. సో కాబట్టి మెడిటేషన్ చేసేటప్పుడైనా జపం ఫస్ట్ చేయండి అని చెప్తున్నాం. ముందే మెడిటేషన్లోకి వెళ్ళిపోవద్దు. మెడిటేషన్కి సంబంధించిన ఆడియోస్ ఉన్నాయి, నేను అవి పంపిస్తాను, శ్రద్ధగా వినండి. ఏదో పంపించారని మాత్రం అనుకోవద్దు. అవి వింటే అసలు మీ మెడిటేషన్ స్థితి ఎప్పుడు కలుగుతుంది, ఎట్లా జపం దానికి ఎలా ఉపకరిస్తుంది, అదంతా కూడా తెలుస్తుంది. సో కాబట్టి మీరు చూసారు కదా, అబ్జర్వ్ చేశారు కదా, ఒక్కొక్క రోజు ఒకలాంటి స్థితి ఉంటుంది, నా మైండ్కైనా మీ మైండ్కైనా. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కసారి చాంట్ చేయగానే మన మైండ్ ధ్యాన స్థితికి వచ్చేస్తుంది. అంటే ధ్యాన స్థితి అంటే మనకి ఇంకెటువంటి ఆలోచన ఉండదు. భగవంతుడికి సంబంధించిన ఆలోచన ఉండొచ్చు, భగవంతుడి మీద మన మనసు వెళ్ళాలి, అదే అనమాట ధ్యానం అంటే.
మొత్తం ఆలోచనలన్నీ శూన్యం చేసేసుకోవడం కాదు, మన ప్రతి ఆలోచనని, మన ప్రతి ఎమోషన్ని భగవంతుని పాదాలకు అర్పిస్తూ వెళ్ళడం. మన మనసు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఈరోజు చేసే పనుల గురించి అవ్వచ్చు, మన జాబ్ టెన్షన్స్ అవ్వచ్చు, ఏదో ఒక విషయం గురించి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే దాన్ని బలవంతంగా తీసుకొచ్చి బలవంతంగా కాదు, కొంచెం నెమ్మదిగానే అనమాట. బలవంతమైన ప్రయోగం అనేది మనసు మీద పనికి రాదు. పిల్లల్ని కదా మనం బలవంతంగా దండించామనుకోండి, దారిలోకి రారు కదా, అలాగే మన మనసు కూడా. కాబట్టి మనసును మెల్లగా దాన్ని మచ్చిక చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయ్యో ప్లీజ్ నేను చేస్తున్నాను, జపం చేస్తున్నాను, నాకు సహకరించు అని మనసును కాసేపు వదిలేయమంటారు గురువులు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాన్ని ఇష్టం వచ్చినట్టు వదిలేసేయమంటారు. వదిలేసి అది ఏం చేస్తుందో అబ్జర్వ్ చేసి, అది ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంది, ఎవరెవరి గురించి ఆలోచిస్తూ ఉంది, దేని గురించి దానికి సంకల్పాలు వస్తున్నాయి, అదంతా ప్రాక్టికల్ లాగా ఒక నోట్బుక్ పెట్టి డేట్ వేసి టైం వేసి ఎన్ని నిమిషాలకి స్టార్ట్ చేశారు మెడిటేషన్, ఎన్ని నిమిషాలు కూర్చోగలుగుతున్నారు ఎక్కువ ఆలోచనలు లేకుండా. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అనుకోండి స్టార్టింగ్లో. టైం నోట్ చేయండి, ఏ నిమిషం నుంచి ఏ నిమిషం వరకు కూర్చున్నారు. అబ్జర్వేషన్ అని పక్కన రాయండి. నేను అది మీకు గ్రూప్లో పెడతాను, మాకు వేరే స్వామీజీ నేర్పించారు అది ఎలా రాసుకోవాలనేది. ఆ అబ్జర్వేషన్ మీకు మీరే, ఇంకెవరికి చూపించాల్సిన పని లేదు. మీలో ఎటువంటి మీకు క్రోధం వస్తూ ఉందా, ఎందుకు అవన్నీ బయటకు వస్తున్నాయంటే బయటికి రావాలి. అవన్నీ లోపలన్నీ సంస్కారాలు, అలాంటి చెడు సంస్కారాలు పేరుకుపోయి ఉన్నాయి కాబట్టి మనకు జపం చేయాలన్నా ధ్యానం కుదరాలన్నా మనకు వీలు కావట్లేదు. అవన్నీ బయటికి రావడమే మంచి పద్ధతి. బయటకు వస్తున్నాయంటేనే మీరు కరెక్ట్ దారిలో ఉన్నారని అర్థం అనమాట. ఏమీ డౌట్స్ ఏమి రావట్లేదు, మీకు ఏ ఇబ్బందులు రావట్లేదు అంటే అది ధ్యానం కాదు, అది జపం కాదు అని అర్థం చేసుకోవాలి. ఏదో చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయట్లేదు మిమ్మల్ని మీరు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ చేశారో 5 నిమిషాలు అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు, ఎంత ఉద్యోగాలు ఎంత వ్యాపారాలు చేసే వాళ్ళకైనప్పటికీ కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తీరిక అనేది తప్పకుండా మనం చేసుకోవాలి. మనము సాకులు చెప్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ఉన్నంత బిజీ అయితే మనకు లేదు కదా. ఇక్కడ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ప్రైమ్ మినిస్టరే అంత టైం కేటాయించుకుని తను యోగా చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, అంత ఆస్ట్రటీ చేస్తున్నారు కాబట్టి ఆయన అంత పెద్ద పొజిషన్ని ఆయన హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఆ టెన్షన్స్ని. మీ జాబ్ ఎంత పెద్దదైతే అంత మీరు కేటాయించాలి టైము మీ మైండ్ మేనేజ్మెంట్ కోసం. చిన్నదైనా సరే, అది మనం హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు. మనము ఎంత టైంని మైండ్ మేనేజ్మెంట్కి కేటాయించగలుగుతున్నామో అంత గొప్పగా మన జీవితం ఉంటుంది. ఇంతకు మించి మనం ఏమి చేయలేము. లేదండి నేను చాలా బిజీగా ఉన్నాను, నేను అది చేస్తున్నాను అంటే అవన్నీ కూడా అజ్ఞానం, అంతకు మించి ఇంకేమీ లేదనమాట. నువ్వు నీ కోసం నువ్వు నీ మైండ్ని నువ్వు టైం కేటాయించుకోలేదు, నువ్వు చిత్తాన్ని నువ్వు శుద్ధి చేసుకోవటం లేదు అంటే నువ్వు చేసే డ్యూటీ అయినా కూడా అలాగే ఉంటుందని అనుకోవాలన్నమాట. అది అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఎప్పుడైతే నీకు నువ్వు టైం కేటాయించుకుంటూ ఒక సాధన మార్గాన్ని అవలంబించుకుంటూ, మనం అన్నీ చెప్తూనే ఉన్నాం, మనం సాధన పంచకంలో ఎలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలో మనం చెప్తున్నాం. అలాంటివన్నీ వింటూ మీరు క్లాసెస్కి అటెండ్ అవుతూ మాకు డౌట్స్ పంపిస్తే అలా ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పుడు మెడిటేషన్ అంటే మీకు ఒక అర్థం వచ్చింది కదా. గట్టిగా ఫస్ట్ చాంట్ చేయడం మొదలుపెట్టండి. మీ ఇంట్లో ఏం అనుకోరు, పర్వాలేదు అనుకుంటే, లేదు ఇంకెక్కడైనా ఒక మంచి ప్లేస్ దొరుకుతుంది. ఇప్పుడు జెంట్స్ అనుకోండి, మీరు రకరకాలుగా ఎక్కడైనా బయటకు వెళ్ళొచ్చు, ఎక్కడైనా మీకు ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది, ఎక్కడైనా పార్క్లోనే ఇంకో దగ్గర ఎక్కడ మీ ఇష్టం. సో ఇంట్లో అయితే మరి మంచిది. ఇంట్లో ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా అలా ఇదవుతాయి అన్నమాట, ఎక్కువలాగా అయిపోతుంది. ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట. మీ ఇంట్లోకి ఎవరైనా అడుగు పెట్టంగానే ప్రశాంతంగా ఫీల్ అవుతారు. అది రావాలి మీ సాధన వల్ల. కాబట్టి ఆ స్థితికి రావాలంటే ఫస్ట్ ఏదో ఒక మంత్రాన్ని తీసుకోండి. గురువు ద్వారా ఉపదేశం పొందుంటే గురువు ఇచ్చిన మంత్రాన్నే గట్టిగా జపం చేయండి. ఈ గాయత్రి మంత్రం ఏంటంటే ఎవరైనా చేయొచ్చు, మనకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చారు కాబట్టి ఆయనే గురువుగా అనుకుని మనము జపించవచ్చు. దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ చాలా ప్రత్యేకమైన క్లాసులు తీసుకోవడం జరుగుతుంది గాయత్రి మంత్రం గురించి. కాబట్టి మీరు గుడ్డిగా గాయత్రి మంత్రాన్ని చేయటం ప్రారంభించవచ్చు. చేస్తూ నేను చెప్పాను కదా, సూర్యుడి యొక్క శక్తిని వేదమాతలో నిక్షిప్తం చేసి గాయత్రి మాత రూపంలో ఇచ్చారు. ఎందుకంటే మనకు తల్లి అంటే తొందరగా దగ్గర అవుతాం కదా. ఎవరైనా తల్లికి తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గర ఎక్కువ చనువు ఉంటుందనే ఉద్దేశంతో అందులోని శక్తిని, సూర్య భగవానుడి యొక్క శక్తిని తీసుకొచ్చి వేదమాత యొక్క అనేటువంటి గాయత్రి స్వరూపంలో మనకి ఇచ్చారు.
ఒక్కొక్క మాత స్వరూపం ఒక్కొక్కటి. అన్నపూర్ణ దేవిని పూజించడం ఒక రకంగా ఉంటుంది. ఇదంతా శ్రీ విద్య ఉపాసన కిందకి వస్తుంది. అది మీరు అనుకోవచ్చు, మనం రామకృష్ణ మఠంకి చెందిన వాళ్ళం, మనకెందుకు ఇవన్నీ అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా మనకు ఏదైతే మంచిది అనిపిస్తుందో ఎక్కడి నుంచైనా మనం స్వీకరించగలిగే స్థితిలో ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా రకరకాల గురువులు, అంతమంది గురువుల్ని మనం స్వీకరించవచ్చు, ఇవన్నీ డౌట్స్ మళ్ళీ తర్వాత తీర్చుకుందాం మనము. సో కాబట్టి మీరు చూసారు కదా, నా వాయిస్ మెల్లమెల్లగా స్లో అవుతూ వచ్చింది. ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇంకేమవుతుందంటే అసలు మంత్రం జపించలేమన్నమాట. ఒక్కదాన్నే చేసుకునేటప్పుడు అలా ఉంటుంది. మంత్రం ఎంతసేపు నువ్వు మాల తిప్పుతూనే ఉన్నావు అంటే నువ్వు కరెక్ట్ స్థితిలో లేవని అర్థం అనమాట. మాల జపమాలతో చేస్తాం కదా, అది ఎట్లా అండి అంటే నీకు వస్తుంది ఆ స్థితి, నువ్వు జపమాలని తిప్పలేని పరిస్థితి వస్తుందన్నమాట. ఎందుకంటే కర్మేంద్రియాలు ఆగిపోవాలి. నీ మనసు నువ్వు మనకి సర్వప్రియానంద స్వామి ఏం చెప్తారు, డ్రాప్ యువర్ మైండ్ అంటారు. నీ మైండ్ని అలా పెట్టేసాయి, కిందికి పెట్టేసాయి, ఆ మైండ్ని పని చేయనివ్వద్దు అంటారు. ఎందుకంటే మైండ్కి ఏంటి, ఒక కోతి లాంటిది కదా, అది తెలుసు కదా మీకు. మైండ్ కోతి లాంటిది, అది పైగా మధువును సేవించింది అంటే మందు తాగింది. అది తర్వాత దానికి తేలు కుట్టిందంట. మందు తాగి తేలు కుట్టి ఉన్నటువంటి కోతి ఎలా బిహేవ్ చేస్తుంది, తర్వాత ఏమైందంటే దానికి దయ్యం పట్టిందంట. ఇన్ని అవలక్షణాలు ఉండేటువంటి మనసును కంట్రోల్ చేయాలంటే మనము వేదిక వేలో వెళ్తే మెల్లగా అలా సాధ్యమవుతుంది మనకి. ఒకనాటికి కొంత సీరియస్నెస్ ఉండాలి ఆ సాధనలో. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ అవన్నీ రాసుకోవాలి. ఈరోజు నాకు దేని గురించి ఆలోచన వచ్చింది, ఎందుకు నా మైండ్ డైవర్ట్ అయింది, ఏదో పలానా వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు, ఇంకోటి, దానికి ఉపాయాలని మళ్ళీ మీరు మీ అమ్మ నాకు పలానా దాని మీద ఈరోజు వచ్చింది ఆలోచన, దీన్ని ఎలా అంటే నేను దానికి ఏదో ఒకటి మీకు పంపిస్తూ ఉంటాను, నాకు నాలెడ్జ్ ఉన్నంత ప్రకారం. అండ్ నాకు లేకపోతే ఎవరినైనా సంప్రదించి గురువుల్ని మీకు పంపించేస్తూ ఉంటాం అనమాట. దానికి సొల్యూషన్, బాబు ఇలా చేయండి, ఇది దీనివల్ల మీరు ఇలా ఆలోచిస్తున్నారు, దీన్ని ఇలా ప్రాక్టీస్ చేయండి అని మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఇది మేము ఏదో చాలా పెద్ద స్థితికి వచ్చామని కాదు, కొంత పర్వాలేదు, ముందు కంటే కొంత బెటర్, కోపం తగ్గడం అయితేనేమి, ఇంకా ప్రతి ఒక్కటి ఒక సాక్షిలాగా ప్రపంచాన్ని చూడటం అనేది కొంత అలవాటైందనమాట. ఏదైనా రాగద్వేషాలు లేకుండా ప్రవర్తించటము, ఏదైనా ఇప్పుడు ఒక ప్రపంచంలో ఒక విషయం, మొన్న ఎలక్షన్స్ జరిగాయి, ఏదైనా ఒక సాక్షిలాగా అబ్జర్వ్ చేసేసి దాన్ని ఆ రోజుకి అక్కడికి వదిలేయడం అనమాట. ఇంకా తర్వాత సాధనలో ముందుకు వెళ్ళిపోవటం, అట్లా కొంత అలవాటు అయ్యింది కాబట్టి కొంత చెప్పగలుగుతున్నాము. సో కాబట్టి మీరు ఆ స్థితి రావాలి. అలా గట్టిగా చాంట్ చేస్తూ మీరు చాంట్ చేయలేనటువంటి స్థితి వచ్చేసేయాలి మనసుకి. అప్పుడు ధ్యాన స్థితి పొందుతుంది. అది కూడా ఎంతసేపు పొందుతుంది అంటున్నారు, అలా మీరు 1 సంవత్సర కాలం పాటు జపం చేస్తే అప్పుడు ఒక్క క్షణమో లేక 1 నిమిషం గనక ధ్యాన స్థితికి మైండ్ కలిగితే చాలా గొప్ప విషయం అని ఇప్పుడు మనం దైవంతో సహజీవనం చెప్పుకుంటున్నాం కదా, అందులో గురువులే చెప్పారు. నేను చాలాసేపు గంటలు కూర్చుంటానండి, గంటలు ధ్యానం అంటే అది ధ్యానం కాదు, నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి అనమాట. అదంతా కూడా నువ్వు ఏకాగ్రతను తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నమే. ఆ గంటలు కూర్చోవటము అది కూడా మంచిదే. దానివల్ల ఏమవుతుంది, నీకు కూర్చోవడం అలవాటు అవుతుంది. కనీసం గంటలు కూర్చోవడం ఫస్ట్ అలవాటు అవ్వాలి. ఆసన సిద్ధి అంటారు దాన్ని. ఎలాంటి ఆసనం వేసి కూర్చోవాలి అనేది నేను పిక్ పెడతాను మీకు. సిద్ధాసనం కానీ పద్మాసనం కానీ ఏదైనా ఓకే. లేదు అమ్మ నా వల్ల కాదు, నాకు కొంచెం ఏజ్డ్ పర్సన్ని, నేను కింద కూర్చోలేను అనుకునే వాళ్ళకి మీ ఇష్టం, మీరు చైర్ మీద కూర్చొనైనా చేయొచ్చు. కానీ కింద కూర్చోవడము అనేది మంచి పద్ధతి, బాడీని ఒక కంట్రోల్లోకి తీసుకొస్తుంది అనమాట. అది మనము సమంగా స్ట్రైట్గా వెన్నెముకని స్ట్రైట్గా పెట్టి కూర్చొని ఇలా సిద్ధాసనంలో కూర్చొని అలా ముక్కు కొన చివర, కొంతమంది భ్రూమధ్యం అని చెప్తారు, కొంతమంది ముక్కు కొన చివర అని చెప్తారు. ఎలా అయినా సరే అక్కడ మనము చూస్తూ ఉన్నట్టుగా ఊహించుకుని, లేదా ఒక వెలుగు జ్యోతిని చూస్తున్నట్టుగా ఊహించుకుని, రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ ఎట్లా అనేది మళ్ళీ చెప్తాను వేరే క్లాసెస్లో. ధ్యానంకి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి చాలా క్లాసెస్ తీసుకుంటాం దాని గురించి. ఇప్పుడు ఇనిషియల్గా చాలామంది అడుగుతున్నారు, కొంచెమైనా క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో భగవంతుని దయ వల్ల ఈరోజు ఈ విషయం మాట్లాడుతున్నాము. కాబట్టి మీరు మ్యూట్లో పెట్టుకుంటారు, అదిగా మళ్ళీ మాట్లాడదాం.
సో కాబట్టి మీరు అలా ప్రయత్నం చేస్తూ మనము ముందుకు వెళ్దాము ధ్యాన స్థితిని పొందడానికి. కాబట్టి చెప్పాం కదా, ఒక్క క్షణం కానీ ఒక్క నిమిషమైనా మన జీవితంలో ధ్యాన స్థితిని పొందగలిగితే అంత బ్రహ్మానందాన్ని మనము చవి చూస్తాము. అంటే ఇంకా అప్పుడు మొత్తం ప్రపంచం, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక పిల్లలు ఒక యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళు ప్రేమలో పడి ఉంటారు. వాళ్ళకి ఒకరి సమక్షంలో ఒకరికి ప్రపంచంలో అక్కడ పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి స్థితిలో వెళ్ళిపోతారు కదా. అటువంటి స్థితి మనకు రావాలన్నమాట. అంటే భగవంతునితో అంతగా లీనమైపోవాలి. ఇంకా భగవంతుడు దానికి సంబంధించిన విషయం తప్ప మనకి ప్రపంచంలో పక్కనే. ఇప్పుడు స్వామి వివేకానంద గురించి చెప్తారు కదా, మనకి ఆయనకి ముందర పెద్ద కింగ్ కోబ్రా వచ్చినా కూడా 8 years బేబీగా ఉన్నప్పుడే అంత ధ్యాన స్థితి ఉన్నింది. ఆయన కారణజన్ముడు కాబట్టి అంత ధ్యాన స్థితి ఆయనకు సాధ్యమైంది. వాళ్ళ మదర్ ఎలా కన్నారో అదంతా తెలుసు కదా మనకి. 12 సంవత్సరాలు ఆయన ఆస్టరిటీ చేసి శివుడిని పూజించి కన్నారు కాబట్టి ఆ శివుడి యొక్క అంశతోటి ఆయన ఇక్కడ లోక కళ్యాణం కోసం వచ్చారు కాబట్టి ఆయనకు అంత ధ్యానస్థితి కలిగింది. మనకు అంత లేకపోయినా కనీసం దోమ మన మీద వాలిందనుకోండి, ఆ విషయం మనకు తెలియకూడదు. ఒక చీమ కుట్టిందనుకోండి, మనకు ఆ విషయం తెలియకూడదు. మనము దాన్ని తోలడానికో ప్రయత్నం చేయకూడదు. మనకు అసలు గుర్తు ఏం ఉండకూడదు, అది కుట్టినా మనకు ఆ బాధ తెలియకూడదు. కనీసం అటువంటి స్థితికి కొంచెం ప్రయత్నం చేద్దాం మనం. తర్వాత కింకోబ్రా విషయం ఏదో ఇంకో జన్మలో ఎప్పుడైనా వస్తుందేమో చూద్దాం. ఈ జన్మలో కొద్దిగా మన మా పాప ఎప్పుడైనా చెప్తుంటుంది, అమ్మ దోమ వాళ్ళని నువ్వు పట్టించుకోలేదు, పర్వాలేదు, నువ్వు కొంచెం అడ్వాన్స్ అయ్యావు అని జోకులు వేస్తుంటుంది అనమాట. అట్లా కొంచెంగా వెళ్దాం ముందుకి. అంత అర్జెంటుగా ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం ఇంట్రెస్ట్ వచ్చిందంటే కూడా భగవంతుడు మన మీద అనుగ్రహం చూపిస్తున్నాడు అని పక్కాగా అనుకోవాలన్నమాట. ఎవరెవరైతే ఆడియోస్ విని మెసేజెస్ చేస్తున్నారు, ఇప్పుడు కొంతమంది పాపం జాబ్స్లో అలా ఉంటారు కదా, వాళ్ళకి వీలు కానప్పుడు ఆడియోస్ వాళ్ళకి వీలైనప్పుడు వింటున్నారు. అందుకే నేను అందరినీ జాయిన్ చేసుకోవట్లేదు. ఫస్ట్ వాళ్ళకి ఒక ఆడియో శాంపుల్కి పంపిస్తున్నాను. కాకపోతే వాళ్ళు ఒక వారంలో రిప్లై ఇవ్వగలిగితేనే నేను వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసుకోకపోతే మనం ఏం చేయలేము. మళ్ళీ వాళ్ళు వచ్చి గ్రూప్లో అనవసరమైనటువంటి ఇష్యూస్ అవుతుంటాయి. కాబట్టి మనకి గ్రూప్లో కూడా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయొద్దని చెప్తున్నాను మిమ్మల్ని అంటే, ఒక్కొక్క భక్తులకి ఒక్కొక్కలాంటి అభిప్రాయాలు ఉంటాయి. మనకు భేదాభిప్రాయాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వద్దు, మీరు ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అని చెప్తున్నాను. మీరు క్లాస్ తీసుకుంటామా, అమ్మ పలానా విషయం మీద నాకు చాలా లోతుగా అవగాహన ఉంది, నాకు ఇవన్నీ ఊరికే బుక్కుల్లో చదివిన అవగాహన కాదు, మీరు ఏం సాధన చేశారు దాన్ని మీరు మాకు పంచుకోండి. అట్లాంటి వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ అనమాట. సో అట్లాంటి వాళ్ళు మాకు కావాలి, చాలామంది కావాలి. ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పే విధానం ఒక తేడాలో ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి అందరూ అవసరమే సమాజానికి. కాబట్టి మీ ఓన్ వేని మీరు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటారా? ఇప్పుడు రమేష్ గారికి చెప్పాను యాంగర్ మేనేజ్మెంట్ గురించి, ఆయన కొన్ని పోస్టులు చేసినప్పుడు అవన్నీ మనకు ఒక్కొక్కసారి చదవలేము. కొంతమంది ఓన్లీ తెలుగు తెలిసిన భక్తులు మాత్రమే ఉన్నారు కాబట్టి అది అంత యూస్ఫుల్గా ఉండదనే ఉద్దేశంతో మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఇప్పుడు ఒక అబ్బాయిని ఇచ్చాం కదా, మీకు అదొక అసైన్మెంట్, మీ జాబ్తో పాటు మీరు అది చేయాల్సి ఉంటుంది. మనమేమనుకుంటాము, ఫస్ట్ మిగతా పనులన్నీ చేశాక టైం ఉంటే భగవంతునికి సేవ చేద్దాం అనుకుంటాం. అది కానే కాదు. ఫస్ట్ సేవ చేసేసేయి. ఆ రోజుకి నువ్వు ఆ అబ్బాయిని ఏం గైడ్ చేస్తావో చేసేసేయి, తర్వాత నీ జాబ్కి వెళ్ళి, అప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట లైఫ్. అది మనం చేయట్లేదు. అమ్మ నేను అట్లా ఇట్లా అందుకని నేను చేయట్లేదు, ఇంతకు ముందు చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదు, అది కాదు. ప్రతిరోజు నువ్వు కొంత సమయం సేవకు కేటాయించాలి, కొంత సమయము నీ యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్కి కేటాయించుకోవాలి. అప్పుడే మనకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్ అనమాట. దాని ఫ్రూట్స్ మీరు ఎంజాయ్ చేస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను అందుకు గైడ్ చేస్తున్నాను. మా ఇంట్లో ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎవరైనా డౌట్ అడిగారంటే వాళ్ళకి తప్పకుండా టైం తీసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితేనేమి, ఇంకా మా ఇంట్లో సమస్య మర్చిపోయి వాళ్ళు ఎంబడి పడుతూ ఉంటాను. అంటే నేను గొప్ప అని చెప్పట్లేదు, అది నా నేచర్ అయిపోయింది. అలా మన నేచర్ అయిపోవాలన్నమాట. మన నేచరే అది అయిపోవాలి. సేవ చేయడమే మన నేచరు. మనకి డాక్టర్స్ డే రోజు కూడా చెప్పారు రామకృష్ణ మఠంలో, స్లీపింగ్ సెల్స్ లాగా వర్క్ చేయాలి మనం. ఇప్పుడు ఉగ్రవాదులు ఎలా వర్క్ చేస్తారు చూసారా, వాళ్ళందరూ ఎంత కలిసికట్టుగా ఉండి వాళ్ళ యొక్క విజన్ అది, వాళ్ళ లీడర్ని వాళ్ళు అంతగా ఫాలో అవుతున్నారు. మనము మంచిని పెంచడానికి మనం స్లీపింగ్ సెల్స్ లాగా సమాజంలో వర్క్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందన్నమాట. ఎందుకంటే మన హిందూ ధర్మం గురించి తెలుసు కదా, మన హిందూ దేశం ప్రశాంతంగా
ఆధ్యాత్మికతలో ముందంజలో ఉన్నంత వరకే మన స్పిరిచువల్ ఎనర్జీ మనం అందరం బాగా గెయిన్ చేసుకోగలిగినంత వరకు. ఇప్పుడు మనం ప్రేయర్ చేసాము, గాయత్రి మంత్రము, వరల్డ్ వైడ్ అందరికీ బ్లెస్సింగ్స్ పంపించేసామన్నమాట. అట్లా చేసుకునే స్థితి మనం కలిగి ఉన్నంత వరకే ప్రపంచం బాగుంటుందని స్వామి వివేకానంద చెప్పారు. అది నేను చెప్పిన మాట కాదు. ఎప్పుడైతే మన దాంట్లో మొత్తం పాశ్చాత్య ధోరణి ప్రబలిపోయి పిల్లల్లో అంతా ఇట్లాంటి చెడు మార్గాలు ఎక్కువ అనుసరించేసి అట్లా అయిపోతారో, మన హిందూ దేశం కనుక ఆధ్యాత్మికతలో కూలిపోయిందంటే జస్ట్ వితిన్ ఫ్యూ ఇయర్స్లో ప్రపంచం మొత్తం కొలాప్స్ అయిపోతుంది అని చెప్తున్నారు. అందుకని మనం అందరం ఇది సేవ చేస్తున్నట్టు అనుకోవాలి. మన ఈ వైబ్రేషన్స్, మన ప్రతి ఒక్క థాట్ యూనివర్స్లోకి వెళ్తుంది కదా. కాబట్టి మనం మంచి భావాల్ని, శుభ ఆలోచనలు చేద్దాము. అలా మనము ప్రపంచం యొక్క శాంతికి కారణమవుదాం. సరేనా? సో నెక్స్ట్ మనము అనుకోకుండా ఈ ధ్యానం గురించి కాసేపు చెప్పుకున్నాము. చూద్దాం టైంని బట్టి మనం నెక్స్ట్ సాధన పంచకము ఇంక ఇవన్నీ చూద్దాం. సరేనా?